అద్భుతమైన సక్సెస్లో ఒక క్యారెక్టర్ అయినందుకు ముందు సుకుమార్ గారికి, అలాగే అద్భుతమైన యాక్టర్స్ అటు జగపతి బాబు గారు, ఇక్కడ మా నాన్నగారైన రాజేంద్ర ప్రసాద్ గారు, మా బ్రదర్ అవసరాల శ్రీనివాస్ గారు, అలాగే నవీను, తాగుబోతు రమేష్, వీరందరూ రకుల్ ప్రీత్ సింగ్ గారు, వీరందరి కాంబినేషన్లో ఒక పాత్ర అయినందుకు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ఎస్విసిసి బ్యానర్ బావోలి ప్రసాద్ గారికి, బాపినేడి గారికి, దీనికి మెయిన్ కారకులైన సుకుమార్ గారికి హార్ట్ఫుల్లీ, ఎందుకంటే ఈ సినిమా కేవలం ఆర్టిస్టులు కాదండి, హార్టిస్టులు అంటారు కదా, ఇంతమంది హార్టిస్టులు ఉన్నారు కాబట్టే ఇది హృదయంలోంచి వచ్చింది. ఓ స్పందన ఎప్పుడైతే ఒక ఫీలింగ్ హృదయంలోంచి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా జనంలోకి అలా వెళ్ళిపోతుంది. సో ఇంతమంది ఆర్టిస్టులతో చేసినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. థ్యాంక్ యూ సార్ సుకుమార్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇది ఆర్టిస్టులు అనడానికి కారణం ఏంటంటే అండి, ఓ అద్భుతమైన కళాఖండాన్ని చెక్కడానికి ఒక మంచి కెమెరామెన్ కావాలి, ఫోటోగ్రఫీ, ఈ ఆర్ట్ ఫామ్ని, దృశ్యం అది అద్భుతంగా తీసిన విజయ్ చక్రవర్తి గారికి, మ్యూజిక్తో అలా అలవోకగా అలా 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 ఆట ఆడిచ్చేసి ఫాలో 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 ఇవో అని పాటల్ని ఆటల్ని చాలా సునాయాసంగా చేసిన డిఎస్పి గారికి, హీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అండ్ విత్ హిస్ మ్యూజిక్, యు నో దాట్. ఆ మ్యూజిక్ అంతా ఎలా మీ ముందుకు ఎలా వచ్చిందో. సో డిఎస్పి గారికి, ఎందుకంటే మేము చేసిన ఎమోషన్ని ఒక 50% అయితే దాన్ని 100% తీసుకెళ్ళడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి డిఎస్పి గారికి, ఇక ఎడిటర్, ఈ సినిమాకి ఎడిటర్స్ ఆయనకి, మా సౌండ్ ఇంజనీర్ పప్పు గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి వర్క్ చేసిన తర్వాత కొన్ని చాలా సున్నితమైన ఎమోషన్స్ ఇది జరుగుతున్నప్పుడు నాకు బ్రదర్, నాకు జలుబు దగ్గు అంతా ఉంది నాకు, సో నాకు అర్థం కావట్లేదు, నా సౌండ్ నాకు వినపట్లేదు, నేను డబ్బింగ్ చెప్పేటకుంటే నువ్వు చెప్పు భయ్యా అని చెప్పేసి అన్నాడు. సో చక్కగా శబ్దం కూడా చాలా బాగా ఉంది. సౌండ్ ఇంజనీర్ పప్పు గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకి అందరికీ థ్యాంక్స్. ఇక ఎన్టీఆర్ 25 సినిమా, ఇదిగో అదే అదే సో 25th మూవీ, గ్రేట్ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. అలాంటి సినిమాలో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తనతో పాటు షేర్ చేసుకున్నందుకు స్క్రీన్ చాలా ఆనందంగా ఉంది. ఒక అందమైన అద్భుతమైన నటుడితో చేస్తుంటే ఆనందం ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. ఇక ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ చెప్పారండి, ఏ ఎమోషన్ అయినా అక్కడికక్కడ తీర్చేసుకుంటే ఒక మనిషి బయటికి వెళ్తారని. మేము మా హృదయం పెట్టి, మామూలుగా నాకు మనిషికి అంటారు కడుపు మనసు రెండు ఉంటాయి కదా, కడుపు నిండితే సరిపోతుంది, కొంతవరకు నిండితే అయిపోతుంది, మనసు నిండడం కష్టం ఆర్టిస్టులకి. నాకు నటుడిగా మనసు కూడా నిండిపోయింది, చాలా ఆనందంగా ఉంది, హృదయం నిండిపోయింది. సో ఈ ఎమోషన్ని, అంటే ఈ తాలూకు మీ ప్రేమని, అభిమానాన్ని మీరు ఎంజాయ్ చేసి థియేటర్లో మీరు చూపించిన అభిమానాన్ని, ప్రేమని మాత్రం ఎల్లవేళలా అలా కొనసాగించండి. ఆ ఎమోషన్ని అలా 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 మాతో పాటు మా మీద మీ ప్రేమని, అభిమానాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళండి. ప్రేమతో మీ రాజీవ్ కనకాల. ఏంటంటే మన భాష ఎవరు తెలియని వాళ్ళు, మన ఊరు కాని వాళ్ళు, మన రాష్ట్రం కాని వాళ్ళు, మన భాష మాట్లాడిన వాళ్ళు ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు నిజంగా మనం మంచి సినిమా తీసామని మనం అనుకోవచ్చు. అండ్ నాన్నకు ప్రేమతో సినిమా, నాకున్న నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలుగు సినిమాలు చూసి మీ సినిమా యూఎస్లో ఉన్నారు, మీ సినిమా చాలా బాగా ఆడుతుందట, ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం అంత మరి ఎప్పుడు చెప్పలేదే అది ఇది అన్నారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ని కూడా క్రాస్ చేసిన సినిమా ఇది. అండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అని అడుగుతూ ఉంటారు. నాకు తెలియదండి,
మనకి జ్వరం వస్తే జ్వరం వచ్చిందని తెలుస్తుంది తప్ప దాన్ని థర్మోమీటర్ పెట్టి కొలుచుకోక్కర్లేదు. అండ్ ఈ సినిమా ఎంత హిట్, నాకు చాలా చాలా జ్వరంగా ఉంది బేసికలీ, అంత పెద్ద హిట్ అయింది. అండ్ ఇంత మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక కూడా చాలా ఆరాధించి చూసే నటులందరూ ఒకే సినిమాలో ఉండడం అండ్ వాళ్ళతో నేను పనిచేయడం, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, రాజీవ్ కనకాల గారు, అండ్ ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన స్క్రీన్ మీద చాలాసార్లు చూశాను నేను, ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఆయనతో పనిచేయడం. అండ్ దగ్గర నుంచి క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన పనిచేసే తీరు, యాక్టింగ్ వెనకాల ఉండే ప్రిపరేషన్ అంతా నేను చాలా దగ్గరగా చూశానండి. అండ్ అది చాలా అంటే ఈ లైఫ్లో మర్చిపోలేని అనుభవం నాకు అది. ఏంటంటే మా ఫాదర్తో నేను ఒక 1.5 year నుంచి మాట్లాడట్లేదండి, అంటే సరిగ్గా మాట్లాడట్లేదు. మా డాడీకి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారండి, ఆయన కొంచెం డ్రింక్ చేస్తున్నారని 1.5 year నుంచి నేను సరిగ్గా మాట్లాడట్లేదు, రేర్గా మాట్లాడుతున్నమాట. నాన్న ప్రేమతో షూటింగ్లో నేను ఎన్టీఆర్ సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు సీన్లో ఒక వ్యాలెట్లో మా డాడీ ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో ఉన్నప్పుడు ఫస్ట్ వేరే ఫోటో పెట్టారండి, ఫస్ట్ చూసినప్పుడు లేదు. తర్వాత షార్ట్లో వచ్చేటప్పటికి మా ఫాదర్ ఫోటో ఉందండి. 1.5 year నేను మాట్లాడలేదు, అంత ఏడుపు అంతా ఒకసారి వచ్చేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న టైంలో. అదంతా గుర్తుపెట్టుకుని మళ్ళీ నాకు ఆ సినిమా ఎమోషన్ సార్ ఎన్టీఆర్ సార్ క్లైమాక్స్లో చేసినప్పుడు తాగుబోతు రమేష్ అని నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయానండి. ఆ ఏడుపు కంటిన్యూగా 1/2 hour ఏడ్చి ఉంటాం, నాకన్నా రమేష్ అని ఎక్కువ. నేను ఏం చేశానంటే మొన్న రిలీజ్కి రాజమండ్రి వెళ్ళిపోయానండి. మా నాన్నగారితో 1.5 year సరిగ్గా మాట్లాడలేదు. రాజమండ్రి వెళ్ళి అశోక థియేటర్లో మా నాన్నగారు 6:30కి బెనిఫిట్ షో అండి, 5:30కి మా నాన్నగారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నారు, మా నాన్నగారు అటు కూర్చున్నారు. మా నాన్నగారిని ఇటు కూర్చోమని చెప్పానండి. కూర్చోమని చెప్పి మా నాన్నగారికి అర్థం కదేమో అని చెప్పి నెక్స్ట్ నువ్వు సినిమాలో కనబడతావని చెప్పాను. మా నాన్నగారు చూసుకొని ఒకసారి చాలా ఏడ్చేశారండి. నేను 1.5 year మిస్ అయింది, ఆ ఎమోషన్ ఇక్కడ కాదు లండన్లో అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, అక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లవ్ యూ సార్, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నమస్కారం. ఎందుకంటే మొన్నే ఈ సినిమా తండ్రి కోసం ఒక పాటని ఒరిజినల్ ఫీలింగ్తో డిఎస్పి అతను తన తండ్రి కోసం రాసి డెడికేట్ చేసి మొన్న సాంగ్ను ఓపెన్ చేసాం. ఇవాళ మళ్ళీ వెంటనే ఇలా కలుసుకోవడం చాలా రేర్గా జరుగుతుంది ఈ మధ్య. ఎందుకంటే సినిమాల్లో ఫిలిమ్స్లో ఫిలిమే పోయింది. అలాంటప్పుడు ఈ డిజిటల్ జీవితంలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద అమ్మయ్య ఒక సినిమా హిట్ అయింది అనే పరిస్థితుల్లో నుంచి మేము చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయాను. నేను ఇంతకుముందు రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ అలా పిలవక్కర్లేదమ్మా, పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు అని పిలవచ్చు. ఎందుకంటే చాలా ఆశ్చర్యమైన విషయం, చాలా కాలం తర్వాత బహుశా నేను అనుకోవటం మా పెద్దయిన నందమూరి తారక రామారావు గారి టైంలో బహుశా జరిగి ఉంటుంది. అది ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో ఒక గుండమ్మ కథ తీసుకుంటే ఆ గుండమ్మ కథ ఫ్యామిలీ, ఒక మాయాబజార్ తీసుకుంటే ఒక మాయాబజార్ ఫ్యామిలీ, ఇట్లా ఫ్యామిలీగా కనిపించేవారు ఆ రోజుల్లో. మళ్ళా చాలా కాలం తర్వాత నేను చాలా గుండెమే చేసి చెప్తున్నాను, మళ్ళా మా నాన్నకు ప్రేమతో ఫ్యామిలీ ఫస్ట్ టైం. ఎందుకంటే ఆ ఫీల్ రావడానికి కారణం ఏంటి? ఒక సినిమాని చూసి అది సినిమాయే కదా. సినిమా ఉంటే సినిమా నుంచి వెళ్ళిపోయేటప్పుడు తను మాట్లాడేటప్పుడు ఎంత హానెస్ట్గా ఉందో. సార్ సినిమా నుంచి వెళ్ళిపోయేటప్పుడు నాన్నని ఇంటికి తీసుకెళ్తున్నాం అండి. ఎస్, నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళటం అంటే నాన్న ఇచ్చేస్తారు మన జేబులో పెట్టి ఇంటికి తీసుకెళ్ళటం కాదు. మనకి రాజీవ్ కనకాల చెప్పినట్టు మనసు, మన ఫీలింగ్, ఆ ఫీలింగ్ కలగజేయటమే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. హౌ యూ ఫీల్, మేక్ యూ ఫీల్, మిమ్మల్ని ఆ నిజము అని అనిపించటం. ఇప్పుడు 100% మేము ఎక్కడన్నా నుంచునుంటే అదే వాళ్ళిద్దరు జోకేసుకుంటున్నారు, రాజాను అవసరాల శ్రీనివాస్. రాజేంద్ర ప్రసాద్ గారు అట్టించి వస్తుంటే మీ నాన్న వస్తున్నాడా అంటారండి. చివరికి అది పరిస్థితి అనంటే ఒక కమర్షియల్ అంత పెద్ద హీరో గబుక్కున జూనియర్ ఎన్టీఆర్ గారు కనపడగానే
అనే కొట్ట అనే పరిస్థితి నుంచి ఒక గుండెల్లో అలా చూస్తూ ఓహో నానంటే ఇంత ప్రేమ ఇతనికి అని మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇవాళ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఒక మెమరబుల్ హిట్. హిట్లు అనేక రకాలు, సింహాద్రి తను చూడని హిట్ల నెంబర్ ఆఫ్ హిట్స్ చూశాడు తను, కానీ ఇవాళ ఒక మెమరీ, ఒక జీవితంలో నేను నాన్నకు ప్రేమతో నేను నా సినిమా నేను తీశాను, నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ సినిమా, పైగా చాలా రేర్ కాంబినేషన్ ఏంటయ్యానంటే మొదటి రోజున ఈ సినిమాకు వచ్చిన టాక్కి ఇవాళ సినిమా హిట్ అయిన టాక్కి సంబంధం లేదు. అది మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకు జరిగింది అలాగానంటే నిజాన్ని, హానెస్టీని, నిజమైన విషయాన్ని ఎవరు ఆపలేరు, దాయలేరు అనడానికి, దీన్ని ప్రూవ్ చేయడానికి ఇవాళ 100% ఈ మొత్తం క్రెడిట్ ప్రేక్షక దేవుళ్ళైన మీకే చెందుతుంది. ఆ ప్రేక్షక దేవుళ్ళని ఆ మెస్మరైజ్ చేసి సినిమా టైటిల్స్ దగ్గర నుంచి కూడా లెక్కల మాస్టర్ అనిపించాడండి ఆయన. లెక్కల్లో టీచరు, ప్రొఫెసరు, ఈ లెక్కల మాస్టర్ చివరికి తిప్పి తీసుకొచ్చి ఈ సినిమాని మీ అందరికీ నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం, మీకు ఒక విషయం తెలుసో లేదమ్మా, ఫస్ట్ టైం ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఎంబీఏలు, ఐటీలు ఇవి చదువుతున్నటువంటి కుర్రాళ్ళందరికీ యంగ్ బ్యాచ్కి విపరీతంగా నచ్చినటువంటి సినిమా. చాలా ఆశ్చర్యమైన విషయం, నా ఫోన్లో వచ్చిన దాన్ని బట్టి నేను చూస్తుంది ఏంటంటే యూత్ యంగ్. యాక్చువల్గా వాళ్ళు ఏదో లవ్ సినిమాలు లేకపోతే ఓన్లీ యాక్షన్ సినిమాలు చూస్తారనుకున్నారు. నో,